ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ వర్కౌట్ నాకు అర్థం. కానీ ఇవెంత ఆపరేషనల్ కాస్ట్ ఎంత? ఆపరేషన్ బుల్ వరకే కాస్ట్ ఉంటుంది జనరేటర్ కాబట్టి చాలా ప్లస్ ఓకే. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? మెయిన్స్ ఇయర్లీ 5,000 to 6,000 అంటే దాన్ని దీంట్లో కలపాలా మీరు? బుల్ కాస్ట్ కూడా దీంట్లో కలిపి ఇది మెషిన్ కాస్ట్, అదర్ దీని రెవెన్యూ కాస్ట్, బుల్ కాస్ట్ అప్పుడు అది వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఏదో మిస్ అవుతుంది ఐఎమ్ ఆల్సో థింకింగ్ హౌ టు డూ ఇట్ అని. ఇవన్నీ ఇప్పుడు ఈ కౌ డంగ్ మీరు ఎక్కడ అమ్ముతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మన ఈ 300 acresకే వాడుతున్నాం అండి. ఇంకొక 1 yearతో మాకు ఇది హై మెన్యూ వచ్చేస్తాను. అక్కడ నుంచి ఎక్సెస్ ఉంటుందండి ప్రొడక్ట్. ఇది ప్రస్తుతం ఈ అరబ్ కంట్రీస్ నుంచి డిమాండ్ ఉందండి. మన దగ్గర కూడా అడిగారండి. చూసారు, ఎగ్జామ్ చేశారా? చేశారండి. థింకింగ్ వాడుతున్నారండి. అంటే దీన్ని ఘనజీవామృతం అంటామండి. దీంతో ఫారెస్ట్ సాయిల్ కొంత, పేడ కొంత, యూరిన్ ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. ప్రోటీన్ కొంత కలిపి ఇది దీనికి బాగా డిమాండ్ ఉందండి. అక్కడ 80 to 90 rupees per kg ఉందండి కదా. దాన్ని నేను మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తాను. విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఆ మార్కెట్ పెట్ చేయాలి. సార్ ఇది మన ఒంగోలు బ్రీడ్ అండి. 96% బ్రీడ్ క్వాలిటీ ఉందండి. దీన్ని మేము బ్రీడ్ని ప్యూరిఫై చేస్తూ వస్తున్నామండి. ఈ ఎప్పుడైతే థ్రెడ్మిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయించడం డైరెక్ట్ మనం ఈ సెమన్ తీసి సెమన్ అసలు తీయట్లేదు. డైరెక్ట్ క్రాసింగ్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. లేకపోతే ఒక ఆవు జీవితకాలంలో ఒక బుల్లిని టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డిటోరేట్ అయిపోయింది బ్రీడ్ క్వాలిటీ. ఇప్పుడు మొత్తం చేయలేం కదా, దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాము సార్. దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, కాన్సెప్ట్ చూసి ఈ కౌ పక్కన ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్నామని కూర్చోబెడుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వాళ్ళు ఈ కౌకి ఆహారం పెడుతుంటే వాళ్ళకున్న డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుందండి. సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసేసుకుంటాం ఇమీడియట్గా పాటు. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ ఏదే వస్తుందని యూరిన్ కూడా బయటగా వస్తుంది. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ ఏదే వస్తుందని యూరిన్ కూడా బయటగా వస్తుంది. ఆ మిల్క్ రావడం వల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే పేషెంట్కి రికవర్ అవుతుందండి. లివర్ సిరోసిస్ లాంటి సివియర్ కేసెస్ కూడా మేము చేసినాం. ఎంతవరకు మీరు సక్సెస్ దీంట్లో? మనం మెడికల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ ఏమేం చేయగలుగుతారు ఒకసారి ఒకసారి మనం డెవలప్ చేస్తున్న బిల్స్లో. ఎందుకంటే ఇది కాంకరేజ్ బ్రీడ్ అండి. కచ్ నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాకి బాగా సూటబుల్ అయిందండి. ఇది డిసీజ్ బాగా తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ప్యూరిఫైడ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్ వచ్చింది. ఓకే. ఇది కూడా చాలా బాగా మన కండిషన్స్కి బాగా సూటబుల్ అయింది. ఓకే. వచ్చి ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చింది. ఇది కూడా అరౌండ్ 95% ప్యూరిటీ ఉన్న బుల్ని సంపాదించామండి. దీంతో క్రాస్ చేసి మనం ఇక్కడ అదర్వైజ్ ఎక్స్టెండ్ అయిపోతున్నాయి సార్. వెరీ గుడ్ ఎక్సర్సైజ్, పాజిటివ్ ఎక్సర్సైజ్. మన ఒంగోలు కాస్ట్ అండి. ఇండియాలో బిగ్గెస్ట్ షెడ్ సార్ ఇది. హైట్ ఫెసిలిటీ బాగా వెళ్తుంది సార్. వాసన కూడా లేదు, బాగుంది. వెంటిలేషన్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏ కెమికల్ ఫ్రీ అండి, ఏ కెమికల్ వాడట్లేదు. వీటికి కూడా ఏ యాంటీబయాటిక్స్ లేకుండా వైద్యం చేస్తున్నాం సార్. ఇక్కడ నిలబడి సార్ డాక్టర్లు వస్తారా మనకి? మీరు ఇటండి రాసేసారు కూడా. థ్యాంక్ యూ. గుడ్. దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ నేచురోపతిలో చేయలేనట్టు ఏమేం చేయాలి, అలోపతిలో చేయాలి చూసి మన బాడీలో ఏ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి శరీర తత్వాన్ని అనుసరించి ఏ ఆహారం తీసుకోవచ్చు